60-70 అవుతున్నా సరే బాప్తిసం పొందలేకపోతున్నారు. కారణం ఏంటంటే, అమ్మో బాప్తిసం పొందితే ఎలా బ్రతకాలో ఒకలాంటి ఒక చెడ్డ సమాచారాన్ని వింటున్నారు, మంచి సమాచారం కాదు. నేను మా ఊర్లో కూడా విన్నాను, పెద్దలు ఉన్నారు చాలా మంది తల నెరిసిపోయిన వాళ్ళు. మీరు ఎందుకు ఇంకా ఎంతకాలం ఎలా ఉంటారు, ఎందుకు బాప్తిసం పొందండి, చక్కగా సంఘానికి వెళ్తున్నారు కానీ ఎంతకాలం ఇలా ఉంటారు అని మాట్లాడుతుంటే, ఏమరా బాప్తిసం పొందితే ఎలా ఉండాలంటే ఎలా ఉండాలంట అని చెప్తున్నారు. అంటే వాక్యం చెప్పేవాళ్ళు వాళ్ళని భయపెడుతున్నట్టున్నారు. వాక్యం చెప్పేవాళ్ళు భయపెడుతున్నారు. ఇష్టపూర్వకంగా పరిగెత్తుకుంటా రావాలి. ఓహో, నాలో ఈ ప్రమాదం ఉంది, ఈ ప్రమాదానికి, ఈ రోగానికి పరిష్కారం అక్కడ దొరుకుతుంది అన్నప్పుడు వాళ్ళు అక్కడికి ఆ పరిష్కారం అయితే పరిగెత్తుకుంటా రావాలి. అది సువార్త అంటే. కానీ సువార్త చెప్పేవాళ్ళు ఏంటంటే, ఆ ప్రమాదం నుంచి వాళ్ళు తప్పించుకున్న మార్గం వైపు అడుగులు వేయలేకపోతున్నారు.